వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఇవ్వబడిన ఈ యొక్క 3వ మాట గురించి మనము ధ్యానించుకుందాం. ఇది నాన్న యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకున్నట్లయితే, చదవబడిన వాక్యం దీవించబడును గాక. మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. దేవా యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, అయోగ్యురాలు నా తండ్రి, ఎందుకు పనికి రాని దాని ప్రభువా, అయినప్పటికీ ఇది నాన్న ప్రభువా యేసయ్యా ఇక్కడ నిలబెట్టిన విధానం బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, నేను కాదు ప్రభువా, అయ్యా మనుషులుగా నేను ప్రభువా మాట్లాడితే ఎవరు కూడా వినలేరు, కానీ నా తండ్రి మీరు నాలో ఉండి మాట్లాడండి ప్రభువా. మత్తయి 10:20 ప్రకారంగా మీరే మాట్లాడండి నా తండ్రి. అయ్యా స్తోత్రములు ప్రభువా. నీ యొక్క వాక్శక్తిని అనుగ్రహించి నీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను నింపి నా తండ్రి ఇది నాన్న ప్రభువా ఇక్కడ ఇది ఈ రీతిగా ప్రభువా మీరు వాడుకుంటారని ప్రభువా అయ్యా నమ్ముచు యేసునామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క 3వ మాటను ఇచ్చిన విధానం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాము. జనరల్గా మనము చూసుకున్నట్లయితే ఎవరైనా మన ఎల్డర్స్ కానీ పెద్దవాళ్ళు చనిపోయే ముందు ఏదైనా ఆఖరిగా మాటలు మాట్లాడితే వాటిని మనము ఎంతగానో వాటిని నెమరవేస్తూ ఉంటాము, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఈ రీతిగా మాకు చెప్పారు, మా అమ్మమ్మ చనిపోయే ముందు ఈ రీతిగా చెప్పింది, ఈ రీతిగా ఉండమని చెప్పింది అని ఆ యొక్క మాటలను మనము తలపోస్తూ ఉంటామన్నమాట. అలాగే వారికి ఏదైనా కోరికలు ఉంటే కూడా ఇది చేయమని చెప్తే ఆ కోరికలను మనము నెరవేర్చడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటాము. ఆ రీతిగానే యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7 మాటలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి, అవి ఎంతో విలువైనవి అన్నమాట. అవి ఎంతో ప్రీషియస్ కలిగిన మాటలు. అయితే ఆ యొక్క మాటలలో మనం 3వ మాటను ధ్యానించుకుంటున్నాం అన్నమాట. అయితే అదే యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ స్త్రీ యొక్క పాత్రను కూడా మనము చూస్తూ ఉంటున్నాం. దయచేసి 25వ వచనము చదవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చాలు. ఇక్కడ స్త్రీల యొక్క బాధ్యత కూడా ఇక్కడ కనబడుతుంది. ఈ యొక్క 3వ వాక్యంలో 3వ మాటలో మనము ప్రేమ కలిగిన మాటగా మనము చూస్తూ ఉంటున్నాము. అంటే తల్లికి ఆ యొక్క కుమారునికి ఉన్న ప్రేమను అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అలాగే బాధ్యతతో కూడిన మాటగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ 25వ వచనంలో మనం చూసినట్లయితే స్త్రీల యొక్క బాధ్యత కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు స్త్రీలు అంటే యేసు ప్రభు వారి యొక్క తల్లి ఉన్నారు, తర్వాత క్లోపా భార్య అయిన మరియా ఉన్నారు, మగ్దలేన మరియా ఉన్నారు. అయితే వీరు 4 కూడా అక్కడ ఉన్నారనమాట. ఆయన సహోదరి కూడా ఉన్నారనమాట. అయితే ఆ యొక్క పరిస్థితిలో రోమా ప్రభుత్వానికి భయపడి యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు, ఆ 12 మంది శిష్యులలో యోహాను మాత్రమే అక్కడ నిలిచి ఉన్నాడు. కానీ మిగతా 11 మంది మాత్రం అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటున్నారు, పారిపోయి ఉంటున్నారు. కానీ ఇక్కడ స్త్రీలు మాత్రం ఏమాత్రం ఆ యొక్క రోమా ప్రభుత్వానికి భయపడకుండా వారు గట్టిగా అక్కడ నిలబడి ఉంటున్నారు. యేసు ప్రభు వారికి తోడుగా అండగా మేము ఉన్నామని ఒక భరోసాతో వాళ్ళు అక్కడ నిలబడి ఉంటున్నారు. ఆ యొక్క స్త్రీల యొక్క బాధ్యత అక్కడ ఎంతగానో కనబడుతూ ఉంటున్నది. ఈ యొక్క స్త్రీలు ప్రతి విషయంలో కూడా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటున్నారు. ప్రతి ఘట్టంలో కూడా మనము ఆ యొక్క స్త్రీ యొక్క పాత్రను మనము చూస్తూ ఉంటున్నాం అన్నమాట. అలాగే యేసు ప్రభు వారు సిలువ వేస్తున్నప్పుడు స్త్రీలు అక్కడ ఉన్నారు, తర్వాత సమాధి చేసేటప్పుడు కూడా స్త్రీలే ఉన్నారు.
తర్వాత సమాధి చేసిన తర్వాత యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయినప్పుడు కూడా మొదటిగా చూసింది ఎవరు? స్త్రీయే చూసింది. తర్వాత యేసు ప్రభు వారు ఆరోహణం అయ్యేటప్పుడు కూడా ఈ యొక్క స్త్రీలే ఉన్నారనమాట. స్త్రీ యొక్క పాత్ర ఎంతగానో ప్రాముఖ్యంగా ఇక్కడ కనబడుతుంది. స్త్రీ యొక్క బాధ్యత ఇక్కడ ఎంతగానో కనబడుతుంది. స్త్రీలు అనుకుంటారు, ఇప్పుడు లోకంలో చూసినట్లయితే స్త్రీలను ఎంతగానో చులకనగా చూస్తుంటారు. అలాగే ఒక బలహీన ఘటంగా చూస్తుంటారు. వీళ్ళకి ఏం పని చేత కాదు, వీళ్ళకు స్ట్రాంగ్ మైండ్ లేదు, స్ట్రాంగ్ హార్ట్ లేదు అనుకుంటారు. ఏ దానికన్నా వీళ్ళు ఏడ్చేస్తారు, వాళ్ళకు తట్టుకునే శక్తి లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ పురుషులు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవ్వరు లేరు, స్త్రీలు మాత్రమే ఉన్నారు. అక్కడ సిలువ వేస్తుంటే రోము ప్రభుత్వానికి భయపడి ఆ యొక్క 11 మంది శిష్యులు పారిపోయారు. కానీ ఇక్కడ ఎవరున్నారు? స్త్రీలు మాత్రమే ఉన్నారు. స్త్రీలు ఉండి ఆయన సిలువ వేస్తుంటే ఆ యొక్క సిలువను ఆయనతో పాటు వాళ్ళు కూడా ఆ యొక్క బాధను వేదను అనుభవిస్తూ ఉంటున్నారు. స్త్రీల యొక్క పాత్ర, ఆ యొక్క బాధ్యత అక్కడ వరకు కూడా కనబడుతుందని. వాళ్ళు ఎక్కడ కూడా బలహీనంగా లేరు. ఆ యొక్క ప్రభుత్వానికి వాళ్ళు భయపడలేదు. వాళ్ళు ఏ రీతిగా ఉన్నారు? ఎంతో బలంగా ప్రాణానికి తెగించి, సరే మమ్మల్ని ఏది చేసినా పర్వాలేదు, మేము నిలబడతాం, యేసు ప్రభుకి మేమున్నాము, ఎవ్వరు లేకున్నా సరే అని ఒక భరోసా ఇచ్చినట్టుగా వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. స్త్రీ యొక్క బాధ్యత ఆ రీతిగా అక్కడ కనబడుతూ ఉంటున్నది. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ ఈ యొక్క తల్లి యొక్క బాధ్యత యేసు ప్రభు వారు తన ప్రియ శిష్యుడైన యోహానుకి ఎందుకు ఇచ్చి ఉంటున్నారు? ఆయనకు సహోదరులు లేరా అంటే మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో అక్కడ మనకు కనబడుతుంది. దయచేసి చదవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. చాలు. ఇక్కడ మనకు వారి సహోదరులు కనబడతా ఉంటున్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యాకోబు, యోసేపు, సీమోను, యూదా. వీరందరూ ఎవరు? వీరందరూ కూడా యేసు ప్రభు వారి యొక్క అంటే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత మరియ యోసేపులకు పుట్టిన సంతానము వీరనమాట. అంటే వీరి సహోదరులు, యేసు ప్రభు వారి యొక్క సహోదరులు. వీరు నలుగురు ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఎందుకు యోహాను శిష్యునికి అప్పగించి ఉంటున్నారు? అది కూడా మనం చూసుకుందాము. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎందుకోసము యేసుప్రభు వారు యోహాన్కి అప్పజెప్పి ఉంటున్నారు? ఆయన సహోదరులు ఉన్నప్పటికీ ఆయన యందు ఏముంచలేకపోతున్నారు? వాళ్ళు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. కాబట్టి యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? ఆ యొక్క బాధ్యతను, తల్లి యొక్క బాధ్యతను తన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పజెప్తా ఉంటున్నారనమాట. అంటే ఆ యొక్క రోమా ప్రభుత్వము ఏ రీతిగా సిలువ వేసేదంటే ఏదైనా ఎక్కువగా బందిపోటు దొంగలకు, దేశద్రోహం చేసేవారికి, అలాంటి వారికి సిలువ వేసేదనమాట. కానీ అలాంటి వారికి సిలువ వేసి మళ్ళీ వాళ్ళ కుటుంబస్తులను కూడా వెలివేసేవారు అనమాట. ఆ రీతిగా యేసుప్రభు వారు నా తల్లిని వెలివేస్తారు అంటే వాళ్ళ యొక్క సహోదరులు మళ్ళీ వాళ్ళ ఇంట్లో చేర్చుకుంటారో చేర్చుకోరో అని ఆ యొక్క థాట్తోను కూడా యేసుప్రభు వారు ఎవరికి అప్పగించి ఉంటున్నారు? యోహాను యొక్క ఆయన శిష్యుడైన యోహానుకు ఆ యొక్క బాధ్యతను అప్పగించి ఉంటున్నాడు అనమాట. యోహాను ఆయన శిష్యుడుగా ఉన్నప్పటి నుంచి కూడా ఎంతోగానో నమ్మకంగా ఉంటున్నారు. అయితే యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులలో 3 ప్రాముఖ్యమైన శిష్యులు. ఆ 3 ప్రాముఖ్యమైన శిష్యులు ఎవరెవరంటే పేతురు, యాకోబు, యోహాను. అయితే అక్కడ సిలువ మరణం, ఆ యొక్క సిలువ ఘట్టంలోకి ఎవరొచ్చారు? యోహాను మాత్రమే వచ్చారు. అయితే యాకోబు, పేతురు రాలేదు. మిగతా వాళ్ళు ముందే పారిపోయారు. పేతురు అయితే అక్కడ యేసుప్రభు ఎవరో అని తెలియదు అని 3 సార్లు అబద్ధం చెప్పి అక్కడ తప్పించుకొని పారిపోయాడు. కానీ యోహాను ఆ రీతిగా లేడు. యోహాను ఏం చేసిండు? సిలువ మరణ వరకు కూడా, ఆయన సమాధి చేసే వరకు కూడా నమ్మకంగా ఆయనతో పాటు ఉన్నాడు.
ఎన్నో పరిస్థితులలో కూడా యేసు ప్రభుని విడవకుండా ఆయన ఉంటున్నాడు అనమాట. అయితే ఈ లోకరీత్యా చూసినట్లయితే నమ్మకమైన వారికి పనిని అప్పగిస్తారు కదా, ఆ రీతిగానే ఈ యొక్క యోహాన్ అనే శిష్యునికి యేసు ప్రభు వారు తన ఎంతో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కుమారుని బాధ్యతను తన తల్లికి అప్పగించినాడు. తల్లి యొక్క బాధ్యతను ఆ యొక్క యోహాను శిష్యునికి అప్పజెప్పి ఉంటున్నాడు అనమాట. అయితే మనం చూసినట్లయితే మరియమ్మ తల్లి ఎంతోగానో ఆయన ఆమె కన్యకగా ఉన్నప్పటి నుంచి కూడా కన్యకగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించి ఉంటున్నది. అయితే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినప్పుడు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఆమె పొందుకొని ఉంటున్నది. అప్పట్లో ఆ యొక్క సమాజంలో ఏం చేసేవారంటే పెళ్ళి కాకుండా గర్భవతులుగా ఉంటే వాళ్ళని రాళ్ళతో రువ్వి కొట్టి చంపాలని ధర్మశాస్త్రము ఆజ్ఞ అయి ఉంటున్నది అనమాట. ఆ యొక్క ఆజ్ఞ ఆమెకు తెలిసినప్పటికీ ఆమె మాత్రము రక్షకుని ఇవ్వడానికి ఆమె అయ్యో నేను పెళ్ళి కాకముందే గర్భవతిని అయితే నన్ను రాళ్ళతో రువ్వి కొట్టి చంపుతారు కదా, నేను ఈ నిందను ఏ రీతిగా మొయ్యగలను, మళ్ళీ మా ఇంట్లో ఏమనుకుంటారు, సమాజం వారు ఏమనుకుంటారు అని ఆమె ఏమాత్రం ఆ యొక్క ఆజ్ఞకు ఆమె భయపడకుండా ఆమె లోక రక్షకుని మనకి ఇవ్వడానికి ఎంతగానో త్యాగం చేసిందనమాట. ఎంతగానో ఆమె ప్రోత్సాహం చేసి ఉంటున్నది. అయితే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన శిష్యుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారము యెరూషలేముకి వెళ్ళి అక్కడ ప్రార్థించుకోవాలని ఒక ఆచారం అనమాట. ఆ ఆచార ప్రకారమే యేసు ప్రభు వారిని చిన్నగా ఉన్నప్పుడు శిశువుగా ఉన్నప్పుడే ఆ యొక్క యెరూషలేము మందిరానికి తీసుకొని మరియమ్మ తల్లి యోసేపు వెళ్తారు అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ సుమయోను ప్రవక్త అనే ప్రవక్త అక్కడ యేసు ప్రభు వారి కోసము ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తారనమాట. ఆ యొక్క ప్రవచనాన్ని మనం చూసుకుందాము. లూకా సువార్త 2వ అధ్యాయం 34-35 వచనం. చాలు. ఇక్కడ మనము 35వ వచనంలో చూసినట్లయితే ఆయన తల్లి అయిన మరియతో ఏమని చెప్తున్నాడు, ఇక్కడ సుమయోను ప్రవక్త ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉంటున్నాడు. నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. అంటే ఖడ్గము దూసుకొని పోవడం అంటే నిజమా ఖడ్గం దూసుకొని పోవడమా, అంటే ఒక కత్తి ఆమె గుండె లోపలికి వెళ్ళడమా? కాదు. అంటే ఆ యొక్క పరిస్థితిలో ఆమె ఆలోచించి ఉండకపోవచ్చు. ఈ రీతిగా నా ముందే నా కళ్ళ ముందు నా కుమారుని సిలువ వేస్తారని ఆమె అనుకొని ఉండకపోవచ్చు. కానీ ఆ యొక్క సిలువలో ఆయన మరణంను, ఆ యొక్క సిలువ యొక్క వేదనను, ఆయనను ఏ రీతిగా చిత్రహింసలు పెడుతున్నారో అది చూస్తూ ఆమె ఆ యొక్క మాటను తలపోస్తూ ఉంటున్నది అనమాట. యేసు ప్రభు వారిని ముళ్ళతో ఆయన ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తుతుంటే ఆయన యొక్క శరీరం గుండా ఆ యొక్క రక్తధారలు బయలు వెడులుతూ ఉన్నాయి. తర్వాత చేతులలో మేకులు, కాళ్ళలో శీలలు, ప్రక్కలో బల్లెప్పు పోటు, తర్వాత ఈపు పైన కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు కొట్టి ఉంటున్నారు. కొరడా దెబ్బలు అంటే మామూలుగా కాదు, ఇందాక మన బ్రదర్స్ చెప్పి ఉంటున్నారు. అది చారలు ఆ యొక్క ఒక్క కొరడా దెబ్బ కొడితే ఆ రక్తం ముద్దగా బయటికి వస్తుంది అనమాట. అలాంటి గాయాలు యేసుప్రభు వారు మన పాపముల నిమిత్తము ఆయన గాయపరచబడి ఉంటున్నారు అనమాట. ఆ యొక్క బాధను మరియ తల్లి చూస్తూ ఎంతో వేదన పడుతూ, ఎంతో ఆమె దుఃఖిస్తూ, రోధిస్తూ, కన్నీరు మున్నీరుగా అవుతూ ఆమె ఎంతగానో ఆ యొక్క సుమయోను ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని ఆమె తలపోసుకుంటూ ఉంటున్నది. ఏమని చెప్పి ఉంటున్నారు, నీ హృదయం గుండా ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. అంటే ఖడ్గం అంటే నిజంగా కత్తి దూసుకొని పోయింది, ఆమె హృదయంలో కాదు. అలాంటి బాధ, అలాంటి వేదన ఆమె పొంది ఉంటున్నది అనమాట. మనం
మనము ఈ లోకరీత్యా చూసినట్లయితే మన యొక్క కుమారులకు కానీ కుమార్తెలకు కానీ ఏదైనా చిన్న గాయం ఏదైనా అయితేనే మనం తట్టుకోలేము. అలాంటిది తన కడుపున మోసింది, శరీరకంగా తన కన్నది కాబట్టి తన కళ్ళ ముందే ఆ యొక్క రక్తసిక్తమవుతున్న యేసయ్యను చూసి ఎంతగానో వేధిస్తుంది, ఎంతగానో రోధిస్తుంది మరియమ్మ తల్లి. ఆ యొక్క ప్రవచనాన్ని ఆమె గుర్తు చేసుకుంటూ ఉంటున్నది అనమాట. ఎంతోగానో యేసయ్యను వెంబడిస్తూ ఉంటున్నది. నా యొక్క శిలువ మరణం వరకు కూడా ఆమె యేసుప్రభుని విడిచిపెట్టలేదు. ఆమె మొదటగా యేసుప్రభు వారు శిష్యులను తయారు చేసిన తర్వాత, పరిచర్యలకు వచ్చిన తర్వాత మొదటగా ఏ యొక్క సూచక క్రియ చేశారు? కానా విందులో ద్రాక్షరసము అయిపోయినప్పుడు రాసాన్ని ఏం చేశారు? అది ఎక్కువగా మార్చి ఉంటున్నారు. ఆ యొక్క ద్రాక్షరసం అయిపోయినప్పుడు కూడా తన తల్లి అక్కడ ఉన్నది, తన పరిచర్యలో ఆమె పాలు పొందుకుందనమాట. ఆమె ఏం చెప్తుంది? తన తల్లి వచ్చి చెప్తున్నది యేసుప్రభుకి. ఏమని చెప్తుందంటే, యేసయ్య ఈ యొక్క ద్రాక్షరసం ఇక్కడ పెళ్లి విందులో అయిపోయింది అని యేసుప్రభు వారిని అక్కడ మరియమ్మ తల్లి తొందర పెడుతుందనమాట. ఆ కార్యము చేయడానికి ఆమె తొందర పెడుతుంది. ఆ మొదటి సూచక క్రియ మొదలుకొని ఆమె మొదటిగా ఆయన పుట్టిన మొదలుకొని కూడా ఎక్కడ కూడా యేసుప్రభుని విడిచిపెట్టలేదు. ఆయన శిలువ ఘట్టం వరకు కూడా యేసుప్రభుని వెంబడించిన వ్యక్తిగా, యేసుప్రభుని ప్రేమించిన వ్యక్తిగా అక్కడ మరియమ్మ తల్లి కనబడుతుందన్నమాట. అయితే యేసుప్రభు వారు కూడా ఆయన ఈ లోకానికి వచ్చిన నాట నుంచి కూడా ఎంతో విధేయత చూపేవాడుగా ఉంటున్నాడు. యేసుప్రభు జ్ఞానమందును వయసందును పెద్దల దయందును మనుషుల దయందును కూడా ఆయన వర్ధిల్లి ఉంటున్నాడు అనమాట. ఆ రీతిగా యేసుప్రభు పెద్దలకు లోబడి ఉంటున్నాడు, కుటుంబానికి లోబడి ఉంటున్నాడు. ఇక్కడ ముఖ్యంగా మనము ఇక్కడ చూసినట్లయితే కుటుంబము బాధ్యతను కూడా ఆయన స్వీకరించి ఉంటున్నాడు అనమాట. అయితే కుటుంబాన్ని ఒకవేళ మనం సంరక్షించకుంటే, కుటుంబాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఏ రీతిగా ఉంటామో ఒకసారి మనం చూసుకుందాము. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. 1 తిమోతి 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. చాలు. ఇక్కడ ఏమనుంది? ఎంత క్లియర్గా పౌలు భక్తుడు ఎంతో దృఢంగా ఇక్కడ ఈ మాటను రాస్తూ ఉంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే అందరినీ బయటి వాళ్ళకి ఇస్తారు వాల్యూ, కానీ ఇంటి వారికి కుటుంబకులకు ఇవ్వరన్నమాట. అలా కొంతమంది చేస్తారు. తర్వాత ఇంట్లో ఉన్న భార్యను ప్రేమించరు కానీ ఇతరులను ప్రేమిస్తుంటారు. ఈ ఇంట్లో ఉన్న వారిని ప్రేమించరు. తర్వాత ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను చూడరు, అత్తమామలను చూడరు, బయట వారిని ప్రేమిస్తూ ఉంటారు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు పౌలు భక్తుడు? ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఏ రీతిగా ఉంటారంట? అవిశ్వాసి కంటే చెడ్డవాడు, అవిశ్వాసి కాదు, అవిశ్వాసి కంటే కూడా చెడ్డవాడుగా ఉంటాడంట. అంటే మన కుటుంబాన్ని ఆ రీతిగా ప్రేమించాలి. కుటుంబము బాధ్యత ఎంతో విలువైనది అనమాట, ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ రీతిగా యేసుప్రభు వారు కుటుంబాన్ని ఆయన ఆ యొక్క బాధ్యతను అక్కడ ఆ యొక్క శిలువ మరణంలో ఉండి కూడా మర్చిపోలేదు. ఆయన ఆ యొక్క శిలువలో వ్రేలాడుతూ అంత బాధలో ఉండి కూడా కుటుంబం యొక్క బాధ్యతను ఆయన మర్చిపోలేదన్నమాట. ఆ రీతిగానే మనం కూడా మన కుటుంబం యొక్క బాధ్యతను మర్చిపోవద్దు అనమాట. మన యొక్క కుటుంబాన్ని ఫస్ట్ మనము దేవునికి ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత మన కుటుంబానికి ఇవ్వాలి, తర్వాత సంఘంలో ఉన్న వారందరికీ కూడా ఇవ్వాలి, సంఘంలో ఉన్న పనులకు కూడా మనము యొక్క ప్రియారిటీ ఇవ్వాలన్నమాట. దేవుడు కుటుంబం బాధ్యతను కూడా మనకి ఇచ్చి ఉంటున్నారు. అది కూడా ఒక బాధ్యతనే, అది కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి మనము దాన్ని విస్మరించొద్దు, దాన్ని నిర్లక్ష్యము చెయ్యొద్దు. ఇక్కడ ఏమని చెప్తుండే పౌలు భక్తుడు? ఒకవేళ కుటుంబాన్ని మీరు సంరక్షించకపోతే ఏ విధంగా ఉంటారు? అవిశ్వాసి కంటే చెడ్డవారు అని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అంటే విశ్వాసులు ఏ రీతిగా ఉంటారు? విశ్వాసులు అయితే
ఈ చెడ్డవారుగా ఉంటారా? చెడ్డవారుగా ఉండరు కదా. విశ్వాసంగా ఉండాలి. అంటే విశ్వాసులం అంటే మనము ఇంకా దేవునిలో అన్నీ నేర్చుకుంటున్నాము. దేవుడు ప్రతి ఆజ్ఞ ఇచ్చినది ప్రతిది కూడా మనం నెరవేరుస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. అవి విశ్వాసులకు తగిన యొక్క లక్షణాలు. అయితే అవిశ్వాసులు ఏ రీతిగా ఉంటారు? అవిశ్వాసులు తల్లిదండ్రులకు లోబడరు, తల్లిదండ్రులకు విధేయత చూపించరు, ఇంకా పెద్దలు చెప్పినట్టు గౌరవించరు. అవి అవిశ్వాసులకు కలిగిన లక్షణాలు. అయితే అవిశ్వాసులు అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు కదా. అలాంటి లక్షణాలు కలిగి ఉన్న వారికంటే కూడా చెడ్డవారంట. ఒకవేళ ఈ యొక్క కుటుంబం బాధ్యతను నిర్వర్తించకపోతే అలాంటి వారికంటే కూడా చెడ్డవారుగా ఉంటారనమాట. అలా ఆ యొక్క దేవుడు ఆ యొక్క కుటుంబ బాధ్యతను మనకు ఆ రీతిగా ఇచ్చి ఉంటున్నారు. కుటుంబాన్ని మనము ఆ రీతిగా సంరక్షించాలన్నమాట. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చారు. అయితే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞలలో మనకు 5వ ఆజ్ఞ ఏమని ఉంటుంది? నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 12. చాలు. ఇక్కడ ఏమని ఉంది? ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఏమనుంది ఇక్కడ? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమని ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు. యేసు ప్రభువారు మనకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉంటున్నారు? 10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞలలో ఇది ఒకటి ఆజ్ఞ. ఈ యొక్క ఆజ్ఞను కూడా యేసు ప్రభువారు ఆజ్ఞ ఇచ్చారు. అయితే ఆజ్ఞలు నేనే ఇచ్చాను కదా, నేనే ఎందుకు నెరవేర్చాలి అని అనుకున్నారా? లేదు. యేసు ప్రభువారు ఆ యొక్క ఆజ్ఞలు ఇచ్చి ఆ యొక్క ఆజ్ఞను కూడా ఆయన నెరవేర్చారనమాట. ఈ లోకానికి వచ్చి ప్రతిదీ కూడా మనకి ఒక మాదిరిని చూపించి ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయి ఉంటున్నారు. ప్రతిదీ మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, మనకు కుటుంబం యొక్క బాధ్యత ఎలా తీసుకోవాలో ప్రతిదీ కూడా ఆయన మనకు చూపించి ఉంటున్నారు. ఒక మాదిరిని చూపించి ఉంటున్నారు. ఆ మాదిరి ప్రకారంగానే ఆయన ప్రతిదీ చేసి ఉంటున్నారు. మనం కూడా ఆ రీతిగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు ఇచ్చి ఆయన నెరవేర్చేవాడుగా కూడా ఉన్నాడనమాట. అలాగే మనము కొన్ని వచనాలు చూసుకుందాము. సామెతలు 20వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 20:20. చాలు. ఇక్కడ ఏమని ఉంది? తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము ఎలా ఉంటుందంట? కారు చీకటిలో ఆరిపోతుందంట. అంటే ఎంత దేవుడు ఇక్కడ ఎంత క్లారిటీగా చెప్తున్నాడో చూద్దాం. అయితే ఎవరైనా తల్లిదండ్రులను దూషిస్తే, వారిని తిడితే ఎలా ఉంటుందంట? కారు చీకట్లో వారి యొక్క దీపం ఆరిపోతుంది. అంటే వాళ్ళు నిండు నూరేళ్ళు ఉండరంట. మధ్యలోనే వారి దీపం, వారి యొక్క బ్రతుకులు నాశనం అయిపోతాయంట. అలాగా ఉండకూడదనమాట. మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. కొంతమంది ఈ లోకరీత్యా చూసినట్లయితే తల్లిదండ్రుల పైన చెయ్యి కూడా వేసుకుంటారు, వారిని దూషిస్తుంటారు, వారిని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు, సూటిపోటి మాటలతో వారిని హింసిస్తూ ఉంటారు అనమాట. అలాంటి వారు ఇక్కడ అలాంటి వారి యొక్క దీపం ఏ రీతిగా ఉంటుందంటే కారు చీకట్లో వారి దీపము ఆరిపోతుంది. మనం తల్లిదండ్రులను సన్మానించాలి. ఎప్పుడే కానీ వారిని దూషించకూడదు, వారిని శపించకూడదు, వారిని ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనమాట. కొంతమంది ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపేవారు కూడా ఉంటున్నారు. అలాంటి వారిగా మనము ఉండకూడదు. మనము దేవుడిచ్చిన ఆజ్ఞలను నెరవేర్చేవారిగా, తల్లిదండ్రులను సన్మానించే వారంగా ఉండాలన్నమాట. అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఇక్కడ చూసినట్లయితే నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం ఏం చేయాలి? అంగీకరించాలి. అంటే
మన తల్లిదండ్రులు మనకి ఏదైనా చెప్తే అది మంచిగానే చెప్తారు కదా, చెడ్డగా అయితే చెప్పరు కదా. అయితే ఆ యొక్క ఉపదేశాన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. లేదు నీకంటే మాకే బాగా తెలుసు, నీకేం తెలుసు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, నువ్వు నువ్వు ఓల్డ్, నీ వయసులో అది అక్కడ అప్పుడు జరిగిందేమో కానీ ఇప్పుడు ఇక్కడ చెల్లుబాటు కాదు అని అంటూ ఉంటారు. అవన్నీ కాదు. తల్లిదండ్రులు ఏవైతే చెప్తారో అవి మనము వాళ్ళ యొక్క ఉపదేశాన్ని మనము అంగీకరించే వారంగా ఉండాలన్నమాట. తర్వాత నీ తల్లి ముదిమే అందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. ముదిమి అందు అంటే వాళ్ళు ఒక ముసలితనంలో ఉన్నప్పుడు వారిని మనం నిర్లక్ష్యం చేయొద్దు అనమాట. ఇప్పట్లో ఏం చేస్తున్నారు? ఒక ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి వాళ్ళని పక్కన పెట్టేయడము, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేయడం, ఇలాంటివి చేస్తున్నారు. చాలా తప్పండి. ఆ రీతిగా చేయకూడదు. ఒకవేళ అదే రీతిగా మన తల్లిదండ్రులు మనల్ని కన్నప్పుడే మనం చేసే అల్లరికి, మనం చేసే ప్రతి నీచ కార్యానికి ఎంతోగానో వాళ్ళు బాధపడి వాటిగా అవును వీళ్ళతోనే ఎగడం నా వల్ల కాదు, ఇవన్నీ చేయడం నా వల్ల కాదని మనం తీసుకుపోయి అనాథాశ్రమంలో వేస్తే అది బాగుంటుండేనా? మనం ఏ రీతిగా పెరుగుతుట్టిమి? ఆ తల్లిదండ్రుల నుండి కూడా అనాథలుగా పెరుగుతుట్టిమి. అప్పుడు మనలో ఎలాంటి మైండ్ వచ్చేది అంటే వీళ్ళు మా తల్లిదండ్రులు కాదు, మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టారు అని మనలో ఒకలాంటి మైండ్ వచ్చేసి వాళ్ళ మొహం చూడడానికి కూడా ఇష్టపడే వారం కాదు. కానీ ఇప్పట్లో మన తల్లిదండ్రులు అలాగా చేసేవారా? ఎంత చెడ్డవారైనప్పటికీ అలాగా చెయ్యరు తల్లిదండ్రులు. ఆ యొక్క బిడ్డల్ని ఆ రీతిగా పెంచుతారు. ఎంత వాళ్ళు చీదరించినా, ఎంత వాళ్ళు సతాయించినా, ఏం చేసినప్పటికీ వాళ్ళను ఎంతో హక్కున తీర్చుకొని వాళ్ళను సంరక్షించి ఎంతో ప్రేమతో వారిని సంరక్షిస్తారు, పోషిస్తారు, వారిని పెంచి పెద్ద చేస్తారు. కానీ పెద్ద చేసిన తర్వాత మంచి చదువులు ఇచ్చి వారికి మంచి ఉద్యోగాలు ఇప్పించి మంచిగా వారిని ఫ్యామిలీ ఒక లైఫ్లో సెట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? కుమారులు ఏం చేస్తున్నారు? వారిని పక్కన పెట్టేస్తున్నారు, వారిని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేస్తున్నారు. అది చాలా తప్పు. వారి ముదిమి అందు మనము నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళకు చూసేది ఏంది? వాళ్ళకు కావాల్సింది కొంచెం అన్నం పెట్టి వాళ్ళకు కావాల్సింది మనం అనుగ్రహిస్తే చాలు. వాళ్ళకి ఆ యొక్క స్థితి వాళ్ళకి చాలా సంతోషం అనమాట. ఆ రీతిగా మనం చూసుకుంటేనే వాళ్ళకు చాలా సంతోషంగా వాళ్ళు ఉంటారు. అదే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనంలో చూద్దాం. ఇక్కడ ఏమని చెప్తున్నాను? నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టాలంట. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలంటే ఏం చేయాలి? ఏదన్నా బంగ్లాలు కట్టియాలా? వాళ్ళకు బంగారం వేసేయాలా? లేదు. కానీ వాళ్ళు కోరుకున్నట్టుగా మనము జీవించాలి. అంటే వారికి ఆదరణ ఇవ్వాలి. వాళ్ళ యొక్క ముదిమి సమయంలో వారికి ఆదరణ కలిగించాలి. వారికి నేనున్నాననే తోడును వారికి ఇవ్వాలి. మన చిన్న ఉన్నప్పుడు మనం తప్పటడుగులు వేస్తుంటే వాళ్ళు ఎంతగానో మురిసిపోయి మనని హక్కున చేర్చుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ముసలితనంలో కూడా తప్పుటడుగులు వేస్తుంటే మనం ఎందుకు మురిసిపోలేకపోతున్నాం? మనం ఎందుకు వారిని హక్కున చేర్చుకోలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించాలి. తల్లిదండ్రులను మనము వారిని నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళ ముదిమి అందు వారిని నిర్లక్ష్యము చేయొద్దు. వాళ్ళని నిష్ఠూర పెట్టవద్దు. తర్వాత వారిని మనము ఏమాత్రము వారి అందు నిర్లక్ష్యము వహించొద్దనమాట. ఈ యొక్క తల్లిదండ్రులను మనము ఆ రీతిగా ప్రేమించే వారంగా ఉండాలన్నమాట. అయితే యేసు ప్రభు వారు కుటుంబం బాధ్యత ఈ రీతిగా మనకు అప్పగించి ఉంటున్నారు. కుటుంబం యొక్క బాధ్యత ఏ రీతిగా నిర్వర్తించాలో ప్రతిదీ ఆయన ఆ యొక్క శిలువ మరణంలో ఉండి కూడా, ఆ శిలువలో అంత వేదనలో ఉండి కూడా ఆయన మర్చిపోలేదు. కుటుంబం బాధ్యతను నిర్వర్తించి ఉంటున్నారు. తన తల్లి బాధ్యతను తన ప్రియ శిష్యునికి అప్పజెప్పి ఉంటున్నారు. మనం ఏదన్నా బాధల చిన్న జ్వరం వస్తేనే ఏదన్నా అయితేనే మనము ఇతరులను పట్టించుకోము, మన చుట్టుపక్కల ఉన్న వారిని పట్టించుకోము, ఈవెన్ మన పిల్లలని కూడా మనం సరిగా చూసుకోము మనకేదన్నా అయితే. కానీ యేసు ప్రభు వారు ఆ యొక్క అసలు ఊపిరి తీల్చుకోలేని పరిస్థితిలో కూడా ఆయన ఏం చేసిండు? కుటుంబ బాధ్యతను మర్చిపోలేదు. కుటుంబ బాధ్యతను మర్చిపోకుండా ఆ యొక్క బాధ్యతను నిర్వర్తించి ఉంటున్నాడు. ఆజ్ఞను కూడా నిర్వర్తించి ఉంటున్నాడు అనమాట. అయితే యేసు ప్రభు వారు మనకు ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉంటున్నారు. అయితే నేను 2 మాత్రమే చెప్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం.
చాలు. ఈ యొక్క వాక్యం చదివినట్లయితే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది కూడా ఒక బాధ్యతనే. దేవుడు మనకు ఆత్మీయ జీవితంలో ఇచ్చినటువంటి బాధ్యత. మనం ఇక్కడనే ఉండి ప్రార్థన చేస్తాము, ఇక్కడనే ఉండి ప్రచురిస్తాము, ఇక్కడనే ఉండి మేము పాటలు పాడతాము అంటే కాదు. యేసు ప్రభు వారు ఒకటే చోట ఉండి ప్రకటించారు, ఒకటే చోట ఉండి ఆయన చేశారా, పరిచర్య చేశారా? లేదు. సర్వలోకానికి వెళ్ళారు, ఆయా ప్రదేశాలకు వెళ్ళారు, ఆయా గ్రామాలకు వెళ్ళారు. ఆ రీతిగా వెళ్ళి ఏం చేశారు? ఆయన సువార్తను ప్రకటించి ఉంటున్నారు. యేసు ప్రభు వారు ఏమిచ్చారు మనకి? ఒక ఆజ్ఞను, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది కూడా ఒక ఆజ్ఞ అయి ఉంటున్నది. ఈ యొక్క ఆజ్ఞను మనము నిర్వర్తించే వారంగా ఉండాలి. సర్వలోకానికి వెళ్ళాలి, మనము ఇతరులకు సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. చాలు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా తయారు చేయమని చెప్తూ ఉంటున్నారు. ఫస్ట్ ఏమని చెప్పారు? ఏ ఆజ్ఞ ఇచ్చారు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నారు. ఫస్ట్గా ఏం చేయాలి? మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. రెండవదిగా శిష్యులను తయారు చేయాలి. అంటే ప్రకటించడమే కాదు, వారిని శిష్యులుగా కూడా తయారు చేయాలి. ఇది కూడా ఒక ఆజ్ఞ అయి ఉంటున్నది, ఇది కూడా ఒక బాధ్యత అయి ఉంటున్నది అనమాట. తర్వాత వారికి ఏం చేయాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇవ్వాలన్నమాట. ఆ రీతిగా సువార్తను ప్రకటించి బాప్తిసంలోనికి, రక్షణలోనికి నడిపించే వారముగా మనము ఉండాలన్నమాట. దేవుని రాకడ ఎంతో సమీపంలో ఉంటున్నది. అక్కడక్కడ ఎన్నో కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి. మనం చూస్తూనే ఉన్నాము, న్యూస్లో చూస్తున్నాము, వింటున్నాము, ప్రతిరోజు చూస్తున్నాం. మనకి ఇక్కడ ఎంతో విశాలంగా ఉన్నది, మనకు ఎంతో వెసులుబాటుగా ఉన్నది ఈ యొక్క పరిస్థితి. కానీ మనము అక్కడ చూసినట్లయితే మణిపూర్లో ఎంతో ఘటన జరిగింది, ఇప్పటికీ కూడా జరుగుతుంది ఆ ఘటనలు, కానీ అవి బయటికి రావట్లేదు. తర్వాత ఛత్తీస్గఢ్లో, అక్కడ మధ్యప్రదేశ్లో, యూపీలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. అసలు బయటికి ఈ యొక్క క్రైస్తవులను బయట వారిని తిరగనివ్వట్లేదు. బయట తర్వాత ఈ యొక్క సేవకులను కూడా కొంతమందిని చంపివేసి ఉంటున్నారు. ఎన్నో కార్యాలు జరుగుతున్నవి. దేవుని రాకడ ఎంతో సమీపంలో ఉంటున్నది. కాబట్టి మనము ఇప్పుడు ఉన్న సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఈ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుని సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నో గ్రామాలు, మారుమూల గ్రామాలు ఎన్నో ఉంటున్నాయి. సువార్త లేని గ్రామాలు, యేసుప్రభు అంటే తెలియని గ్రామాలు కూడా ఉంటున్నాయి. ఆ యొక్క గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. దేవుడు మనకేమిచ్చినాడు? ఆజ్ఞనిచ్చి ఉంటున్నాడు. అది కూడా ఒక బాధ్యత అయి ఉంటున్నది. ఆ బాధ్యతను మనకు అప్పగించి ఉంటున్నాడు. ఆ బాధ్యతను మనం నిర్వర్తించే వారంగా ఉండాలి. మనం ఇక్కడనే ఉంటే అది కాదు, మనం ఆ బాధ్యతను నిర్వర్తించలేము. మనం ఇక్కడే ఉండి ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఏమి చేసినా వ్యర్థం. మనకు సమయము తక్కువగా ఉన్నది. కాబట్టి సమయం ఉన్నప్పుడే ఏం చెప్పిండు దేవుడు? సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పిండు. ఆ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. ఆయా గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించే వారేగా, శిష్యులను తయారు చేసేవారేగా ఉండాలి. అలాగే మన సంఘంలో కూడా ఎంతోమంది యవనస్తులు ఉంటున్నారు, ఎంతోమంది పెద్దవారు కూడా ఒకవేళ రక్షణ తీసుకోలేక ఉంటున్నారేమో. ఇప్పటికైనా సమయం మించిపోలేదు, దేవుని రాకడ సమీపంలో ఉంటున్నది. దేవుడి యొక్క మాటలను మీకోసమే చెప్తున్నాడేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రక్షణను మనం ఏమాత్రము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని రాకడ ఎంతో సమీపంలో ఉంటున్నది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మన యొక్క జీవితాలు ఏమైనా శాశ్వతమా? కాదు, ఆవిర్లాంటి జీవితాలు. కాబట్టి
ఎప్పుడు ఏ సమయం ఏ రీతిగా ఉంటుందో తెలియదు. కాబట్టి యవనస్తులైన వారు కూడా ఆలోచించుకోండి. దేవుని రాకడ సమీపంలో ఉంటున్నది. మనకి ఇప్పుడు చాలా వెసులుబాటుగా ఉన్నది. కొన్ని రోజులైతే ఈ రీతిగా మనం ఓపెన్గా ఆరాధించుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. దయతో ఆ యొక్క విషయాన్ని గ్రహించుకొని మనము ఎంతో ఆత్మీయంగా ఎదిగి ఉన్నాం. ప్రతిదీ మనకు తెలుసు, అన్ని పాటలు తెలుసు, వాక్యం తెలుసు, దేవుడు అంటే తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? ఒక్కసారి గ్రహించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు ఇచ్చిన బాధ్యతని మనం బాప్తిసం తీసుకొని ఇతరులకు చెప్పాలి. మనమే బాప్తిసం తీసుకోలేనప్పుడు మనం ఇతరులకు ఎలాగ చెప్పగలుగుతాము? ఇతరులను ఎలాగ నడిపించగలుగుతాము? ఇది కూడా మనకేమని చెప్పిండు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిండు. అయితే సువార్తను ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళాలంటే ఫస్ట్ మొదటిగా మనం మారాలి కదా. ఫస్ట్ మొదటిగా మనకు నిజమైన మారు మనసు కలగాలి. నిజమైన బాప్తిసము మనం తీసుకోవాలి, రక్షణను తీసుకోవాలి. అప్పుడైతే మనము ఇతరులను ప్రకటించగలుగుతాం అన్నమాట. ఆ రీతిగానే దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మంచి బాధ్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అయ్యగారులకు వందనాలు చెల్లిస్తున్నాను.